బాబెల్ గోపురం దేవుని మహిమను ప్రణాళికను విస్మరించడం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం ఎత్తైన గోపురం అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఇది బైబిల్లోని ఒక అద్భుతమైన సంఘటన. ఇది మానవ గర్వం, దేవుని సార్వభౌమాధికారం గురించి మనకు బోధిస్తుంది. మనం ఈ కథలో చూసినట్లుగా ప్రజలు ఒకే భాషను మాట్లాడేవారు. అయితే వాళ్లు దేవుని మాటను ధిక్కరించి తమకోసం ఒక పేరు సంపాదించుకోవటానికి, చెదిరిపోకుండా ఉండేందుకు ఒక గొప్ప నగరాన్ని, ఆకాశాన్ని అంటెంత ఎత్తైన గోపురాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ కథ బైబిల్లో ఆదికాండము గ్రంథం 11వ అధ్యాయంలో ఉంది. మానవ గర్వం, దేవుని ప్రణాళికను విస్మరించడం. నోవహు జలప్రళయం తరువాత దేవుడు ప్రజలను భూమిమీద నివసించి సంతానాన్ని వృద్ధి చేసుకోమని ఆజ్ఞాపించాడు. ఆయన ఉద్దేశం ప్రజలు భూమి అంతటా విస్తరించడం, ప్రతిచోటా ఆయనను ఆరాధించడం. కాని మానవులు దేవుని ప్రణాళికను విస్మరించి ఒకేచోట స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు మనకోసం ఒక పేరు సంపాదించుకుందాం అని అనుకున్నారు. ఇక్కడ పేరు అనే మాట హెబ్రీ భాషలో షేమ్, షూజవ్ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం కీర్తి, అధికారం. వాళ్లు తమ కీర్తి, గొప్పదనం కోసం ఆ గోపురాన్ని నిర్మించారు. ఈ గోపురం కేవలం ఒక కట్టడం కాదు, ఇది దేవునికి వ్యతిరేకంగా మానవ తిరుగుబాటుకు చిహ్నం. భాషల గందరగోళం, దేవుని జోక్యం. మానవుల గర్వం, తిరుగుబాటును చూసి దేవుడు ఇలా అన్నాడు: ఇప్పుడు వారు ఒకే ప్రజలుగా, ఒకే భాషగా ఉన్నారు. వారు ఏదైనా చేయగలరని, వారి ఉద్దేశాలను నెరవేర్చుకోగలరని వారు భావిస్తున్నారు. ఇప్పుడు మనం దిగివెళ్లి వారి భాషను గందరగోళం చేద్దాం. తద్వారా వారు ఒకరి భాష మరొకరికి అర్థం కాదు. బైబిల్లో దీనిని బలాల్, ఫుష్చా అనే హెబ్రీ పదం ద్వారా సూచిస్తారు. దీని అర్థం కలగాపులగం చేయడం లేదా గందరగోళం చేయడం. ఈ పదం నుండి బాబెల్ అనే పేరు వచ్చింది. దీనికి గందరగోళం అని అర్థం. ఈ సంఘటన ద్వారా దేవుడు మానవ గర్వాన్ని అణచివేశాడు. వారికి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా చేసి వారి ప్రణాళికను విఫలం చేశాడు. ఒకరి భాష మరొకరికి అర్థం కాకపోవడంతో వాళ్లు గోపురం నిర్మాణం ఆపేశారు. ఈ సంఘటన దేవుని సార్వభౌమాధికారాన్ని, ఆయన ప్రణాళిక ఎల్లప్పుడూ నెరవేరుతుందని చూపిస్తుంది. నేటి పరిస్థితులకు అనుగుణంగా నేడు మన పరిస్థితులు కూడా భిన్నంగా లేవు. మనం కూడా మన తెలివితేటలు, మన శక్తిమీద ఆధారపడి జీవిస్తున్నాం. మనం కూడా మన సొంత గోపురాలు నిర్మిస్తున్నాం. గొప్ప కెరీర్లు, విజయాలు, సంపద, పేరు ప్రఖ్యాతులు. మనం కూడా మనకి దేవుడి అవసరం లేదని, మనకి మనం శ్రద్ధ తీసుకోవచ్చని భావిస్తున్నాం. అయితే మన పాపపు హృదయం తరచూ దేవుణ్ణి దూరం చేస్తుంది. ఇక్కడ మనం గమనించవలసిందేమిటంటే, దేవుడు మన తెలివితేటలను, ప్రతిభను మనకిచ్చాడు. కాని మనం వాటిని ఆయన మహిమ కోసం ఉపయోగించాలి, మన సొంత కీర్తి కోసం కాదు. మన జీవితంలో ఏది నిర్మించినా అది దేవుని మహిమ కోసం ఉండాలి. దేవుని ప్రణాళికను విస్మరించినప్పుడు మన జీవితాలు కూడా బాబెల్ గోపురంలాగే గందరగోళంగా మారిపోతాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని వైపు చూడాలి. ప్రతిరోజూ మనం ఆయనను ఇలా ప్రార్థించాలి: దేవా, నేను ఏమి చెయ్యాలని నీవు కోరుతున్నావు? నా జీవితాన్ని ఎలా నడిపించాలని నీవు కోరుతున్నావు? మన సొంత ప్రణాళికలు, స్వంత శక్తిమీద ఆధారపడకుండా దేవుని సార్వభౌమాధికారానికి లొంగిపోదాం. ఈ కథను గుర్తుపెట్టుకోండి. ఇది మానవ గర్వం ఎంత ప్రమాదకరమైనదో, దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ జయించబడుతుందో మనకు చూపిస్తుంది. మన జీవితాల్లో మనం నిర్మించే ప్రతీదీ ఆయన మహిమకు అంకితం చేద్దాం. ఆమేన్. మీ జీవితంలో ఏ గోపురంను నిర్మిస్తున్నారు? అది దేవుని మహిమ కోసమేనా,